He healed the sick. He gave sight to the blind. He made the lame walk. He made the deaf hear. He cast out devils to prove that he is the Son of the living God. యేసుక్రీస్తు నామములో అందు విశ్వాసం ఉంచడం అంటే చనిపోయిన ఒక వ్యక్తి, సిలువ వేయబడిన ఒక వ్యక్తి, పాతిపెట్టిపోయిన ఒక వ్యక్తి నామములో ప్రార్థన చేయడం వల్ల ఏమీ జరగదు. కానీ జీవిస్తున్న వ్యక్తి అయితే, అది దేవుని కుమారుడైతే, అతను దేవుడి చేత లేపబడిన వ్యక్తి అయితే తప్పకుండా అతని నామంలో గొప్ప కార్యాలు జరుగుతుంది అనేదే మా విశ్వాసము, మా ఒక ప్రకటన. రాజాది రాజు అనే యేసుక్రీస్తుకి, మరణం జయించిన యేసుక్రీస్తుకి, చీకటి శక్తి పారదోసిన యేసుక్రీస్తుకి, రక్షించిన యేసుక్రీస్తుకి హల్లెలూయా, హల్లెలూయా. గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. ఆ గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. హో గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడి ఉండెను. హో చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడి ఉండెను. అందు వేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు. అందు వేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు. ఆ గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. హో గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమార్భటించెదము. మన పాపము నుండి మనల్ని రక్షించిన యేసునికి, మన బాధను తీసివేసిన
మార్గం సత్యం జీవమైన యేసునికి, మన జీవితాలను బాగు చేసిన యేసునికి, మన పరిస్థితులను చేయి తట్టి పాడేదము హో గీతం. ప్రియమైన నగరపల్సు నివాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామంలో హ్యాపీ ఈస్టర్, హ్యాపీ రిసరెక్షన్ డే శుభాకాంక్షలు. భూమి ఆకాశం సృష్టించిన దేవుడు మానవుడిగా ఈ భూలోకంలో అవతరించి మన పాపాల కోసం ప్రాణత్యాగం చేసి రక్తం కార్చిన ఒక విషయాన్ని గతించిన శుక్రవారము క్రైస్తవులందరూ ధ్యానించుకున్నాము. ఈరోజు చావు పైన ఆయనకు అధికారం ఉంది, సృష్టికర్త అయిన దేవుడికి జీవం ఇవ్వడానికి అధికారం ఉంది, జీవం పెట్టడానికి అధికారం ఉంది, మళ్ళీ జీవాన్ని తీసుకోవడానికి అధికారం ఉంది అని నిరూపించి చూపించే విధముగా తిరిగి లేచిన విషయాన్ని ఈ రోజు జీవం గల దేవుని సంఘం కొండపేట పంపోస్ ప్రకటిస్తున్నాము, పాటిస్తున్నాము. ఈ సంతోషమైన సమయంలో యేసుక్రీస్తు ఒక పునరుద్ధాన శక్తి మీ జీవితాల్లో ప్రవేశించాలనేదే మా ఒక ఇష్టము, మా ఒక ఆకాంక్ష, మా ఒక ఎదురుచూపు. 2000 సంవత్సరం ముందు ఈ సంఘటనలు జరిగిందని పరిశుద్ధ లేఖనమైన బైబిల్లో రాయబడి ఉంది. రోమా చరిత్రల రికార్డ్స్లో కూడా యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారనియో, దానికి తర్వాత క్రైస్తవులు అనబడి వారు ఆయన తిరిగి లేచారని నమ్ముకొని వస్తున్నారని అని 1st సెంచరీలోనే దస్తావేజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు 2000 సంవత్సరం ముందు జరిగిపోయిన ఈ విషయాన్ని ఇప్పుడు మనము ఎలాగ నమ్మగలుగుతున్నాము, ఎటి నమ్మకం పెట్టాలి, ఎలా పెట్టాలి అని ప్రశ్న మన హృదయంలో రావచ్చు. దానికి జవాబు ఇక్కడ మీరు చూస్తున్న వీరు అందరి జీవితాల్లో యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థనలు చేసినప్పుడు జరిగిన గొప్ప కార్యాలే అని చెప్పవచ్చును. యేసుక్రీస్తు నామములో అందు విశ్వాసం ఉంచడం అంటే చనిపోయిన ఒక వ్యక్తి, సిలువ వేయబడిన ఒక వ్యక్తి, పాతిపెట్టిపోయిన ఒక వ్యక్తి నామములో ప్రార్థన చేయడం వల్ల ఏమీ జరగదు. కానీ జీవిస్తున్న వ్యక్తి అయితే, అది దేవుని కుమారుడైతే, అతను దేవుడి చేత లేపబడిన వ్యక్తి అయితే తప్పకుండా అతని నామంలో గొప్ప కార్యాలు జరుగుతుంది అనేదే మా విశ్వాసము, మా ఒక ప్రకటన. ఈ యేసుక్రీస్తు మీరు కూడా విశ్వాసం ఉంచిన యెడల ఈ సృష్టికర్త అయిన దేవుడే మీకు రక్షకుడుగా ఉంటాడు, పాపను క్షమించేవాడుగా ఉన్నాడు, ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు, విడుదలలు స్వస్థతలు దయచేసేవాడుగా ఉన్నాడని మీకు ప్రకటిస్తున్నాం.
క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు దయ్యాలు గెలచిన జయ యేసు దయ్యాలు ఓడెను జయ యేసు దయ్యాలు గెలచిన జయ యేసు దయ్యాలు ఓడెను జయ యేసు కయ్యము గెలచిన జయ యేసు కయ్యము గెలచిన జయ యేసు అయ్యా నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు సదాన్ని గెలచిన జయ యేసు సదాను ఓడెను జయ యేసు సదాన్ని గెలచిన జయ యేసు సదాను ఓడెను జయ యేసు పాతని గతించి జయ యేసు పాతని గతించి జయ యేసు దాతము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు ప్రభు యేసుని దర్శింతును సర్వశక్తిమంతుడు ఆయనే ప్రభు యేసుని దర్శింతును సర్వశక్తిమంతుడు ఆయనే పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదను పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదను ప్రభు యేసుని దర్శింతును సర్వశక్తిమంతుడు ఆయనే ప్రభు యేసుని దర్శింతును
వేలాది గొర్రెలను ప్రభు అర్పణగా అడుగాలేదు. యేసయ్య నా కొరకు రక్తం ఇలపై తను కార్చెను. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదను. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదను. ప్రభు యేసుని దర్శింతును. సర్వశక్తిమంతుడు ఆయనే. ప్రభు యేసుని దర్శింతును. పాపములకై యేసు బలియాయే ఆ సిలువలో. నేనేమి ఇవ్వగలను? అర్పింతు నా జీవితం. నా పాపములకై యేసు బలియాయే ఆ సిలువలో. నేనేమి ఇవ్వగలను? అర్పింతు నా జీవితం. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదను. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదను. ప్రభు యేసుని దర్శింతును. సర్వశక్తిమంతుడు ఆయనే. ప్రభు యేసుని దర్శింతును. నీ ఆత్మతో సత్యముతో నన్ను నింపుము యేసయ్యా. మార్గము సత్యము నీవే. నిన్ను గూర్చి ప్రకటించెదా. నీ ఆత్మతో సత్యముతో నన్ను నింపుము యేసయ్యా. మార్గము సత్యము నీవే. నిన్ను గూర్చి ప్రకటించెదా. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదను. పునరుత్థానుడైన ప్రభు యేసుని ఆత్మతో నేను ఆరాధించెదను. ప్రభు యేసుని రాజులేచెను హల్లెలూయా ప్రేమ పఠించెదము. యేసురాజులేచెను హల్లెలూయా ప్రేమ పఠించెదము.
సమాధిని మూసిన రాయి దొరలిమబడిందెను. మూడు సమాధిని అందు వేసిన ముద్ర కావలి నుంచి దైవస్తుని ముందు. అందు వేసిన ముద్ర కావలి నుంచి దైవస్తుని ముందు. గీతం గీతం జయ జయ గీతం పాడెదము. గీతం గీతం జయ జయ గీతం శ్రీపతి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమ పఠించెదము. అన్నకయ పావారల సదగి నైసు కరుగిరి. అన్నకయ పావారల సదగి అలరుచు పరుగిరి. ఇక మూత కనముల కనకుచు భయపడి. ప్రియమైన భీమిలి ప్రాంతవాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో రిసరెక్షన్ డే అనగా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము తగరపల్సు జీవంగల దేవుని సంఘము తరపున ఈ ఒక స్వార్థ ర్యాలీని, ఈ పునరుద్ధాన దిన ర్యాలీని ఏర్పాటు చేశాము. అక్కడ 2 చోట్ల ప్రకటించి ఇక్కడ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నాము. అందుబట్టి దేవుని స్తుతిస్తున్నాను. భూమి ఆకాశము సృష్టించిన వాడును మన తండ్రి అయి ఉండవాడు అయిన మహోన్నతుడైన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయనకి విరోధంగా మనం చేసిన తప్పుల్ని క్షమించడానికి తను తాను బలిగా అర్పించుకున్న దినమని గుడ్ ఫ్రైడే అని గతించిన 3 రోజుల ముందు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు పాటించడం మీకు తెలిసే ఉంటుంది. అది ఏదో క్రైస్తవుల కోసం మాత్రం కాకుండా, ఇజ్రాయేల్ దేశస్థులు మాత్రం కాకుండా, మానవత అన్నిటి కోసం యేసుక్రీస్తు వారు చేసిన శిలువ త్యాగం అని గుర్తిస్తున్నాము. ఆయన పోలికలో సృష్టించబడిన ప్రతి ఒక్క మానవుడు ఆత్మ కలిగిన వాడు. వాడు కేవలం శరీరం కాదు. శరీరం ముగించిపోయినప్పుడు వాడి జీవితం ముగించిపోయేది లేదు, కానీ వాడి ఆత్మ ఎల్లప్పుడూ తనతో కూడా ఉండాలి. ఈ శరీరానికి బదులు ఒక నూతన పునరుద్ధాన శరీరం వాడికి ఇవ్వబడుతుంది. దాంట్లో వాడు ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఆయనతో కూడా ఉంటాడని ఆ సత్యాన్ని నేర్పించడానికి ఆయన శరీరధారి అయి ఆ శరీరము మన కోసము త్యాగం చేయబడి పాతిపెట్టబడ్డాడు. అయితే 3 రోజులకు తర్వాత ఆయన చెప్పిన ప్రకారం తిరిగి లేచాడు అని శిష్యులు ప్రకటించారు. అది పరిశుద్ధ లేఖనం బైబిల్లో రాయబడి ఉంది. ఆయన ఉండినప్పుడు, జీవించి ఉండినప్పుడు అనేక మహత్ కార్యాలు చేసి తాను దేవుడు కుమారుడు, శరీరధారిగా వచ్చిన దేవుడు అని నిరూపించి చూపించడం మాత్రం కాదు, చావు పైన అధికారం ఉంది. మానవుడు చావును చూసి ఎంతో భయపడుతున్నాడు, కానీ భయపడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వాడు ఎవడును ఎన్నటికీ చావుడు అని ప్రకటించి చావు పైన అధికారం ఉంది అని నిరూపించి చూపించడానికే ఈ పునరుద్ధాన దినంని ఆయన ఏర్పరిచాడు. ఆ పునరుద్ధాన దినంలో తిరిగి లేచాడని క్రైస్తవులు నమ్ముతున్నారు, ప్రకటిస్తున్నారు. అది 2000 సంవత్సరం ముందు జరిగిన సంఘటన. ఈనాడు కూడా ఆయన నామంలో అనగా యేసుక్రీస్తు నామంలో ప్రార్థనలు చేసినప్పుడు చీకటి ప్రభావాల నుంచి ప్రజలు విడుదల పొందుకోవడం, ఈనాటికి కూడా ఎంతో గొప్ప కార్యాలు దేవుడు మన మధ్యలో యేసుక్రీస్తు నామములో చేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుతున్న ప్రతి ఒక్కరికి ఆయన రక్షణ ఇవ్వగలడు, ఆత్మశాంతి ఇవ్వగలడు, మనశ్శాంతి ఇవ్వగలడు, జీవం ఇవ్వగలడు, నిత్య జీవం దయచేయగలడు.
క్షమించగలడు, ఆశీర్వదించగలడు, స్వస్థపరచగలడు, విడుదల ఇవ్వగలడు అని దానికి ఇక్కడ కూడి వచ్చిన మేమందరూ సాక్షులుగా ఉన్నాం. దూర ప్రాంతవాసులు కాదు, దగ్గర ప్రాంతవాసులే. మీరు కూడా యేసుక్రీస్తు ఈనాడు కూడా విశ్వాసం ఉంచిన ఎడల మీకుండే సమస్యలు తీర్చి సత్యుడైన దేవుడనే అని మీకు కూడా ఆయన నిరూపించి చూపించడానికి సిద్ధంగానే ఉన్నాడు. మీరు చేయాల్సింది యేసుక్రీస్తు, మీరు సజీవుడైన దేవుడు కుమారుడైన నిజమైతే, ఈ క్రైస్తవులు ప్రకటించిన ప్రకారం మీరు ఉన్నట్లయితే నిజమైతే, నా ఒక సమస్య, నా కుటుంబ సమస్య, నా ఒక అవసరత ఇదే ఉన్నది నీకు తెలిసి ఉండాలి కదా, అది నువ్వు నాకు చెయ్యు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు ఉన్న చోట్ల నుంచి ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు విని నీకు కూడా మేలులు చేయగలడు. అవసరమైతే మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఈ విషయాలు ప్రకటించడానికి, మీకు శుభాకాంక్షలు తెలియజేయడానికి, మీ యొక్క మేలు కోసం ప్రార్థన చేయడానికి, దేశ మేలు కోసం ప్రార్థన చేయడానికి ఈ కూటమి ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ ఒక అవకాశము కలుగజేసిన దేవుడికి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని అందరిని వచ్చి ఈ ప్రాంతంలో కలవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడి స్తుతిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలే జీవించును గాక, మీ ఆత్మల్ని రక్షించును గాక, మీ శరీరాలకు స్వస్థత దయచేయను గాక, మీకు విడుదల దయచేయను గాక. He healed the sick, he gave sight to the blind, he made the lame walk, he made the deaf hear, he cast out devils to prove that he is the Son of the living God. We proclaim his name. He not only sacrificed his life for us, but he also rose from the dead, proving that he has authority over death and victory over death. And he who believes in him, in his name, will also receive eternal life. We take this opportunity to invite you to accept Jesus Christ as your Savior. Now you may have a question. How can I believe certain things which you say happened 2000 years ago? The proof for that is the miracles that are happening in Jesus' name even unto this day. In his name, all across this planet, many miracles are happening in Jesus' name. We are willing to pray for you. You can pray to Jesus wherever you are now as you are listening to this word. He will hear your prayers. He will heal you. He will deliver you. He will set you free, and he will give you eternal life. We greet you once again in the name of Lord and Savior Jesus Christ. Thanks for your attention. God bless you. రాళ్ళతో కొట్టిన వేదనలు పెట్టిన హేళనే చేసిన అవమానపరచిన నా కోసమే భరించిన నీ ప్రాణమే అర్పించినావు. నన్ను నీ వారసునిగా మలచి ఇలపైన నిలిపావు. ఏమిచ్చి నీవు తీర్చగలనయ్యా, నీ త్యాగం నేను మరువలేనయ్యా. ఏమిచ్చి నీవు తీర్చగలనయ్యా, నీ త్యాగం నేను చేను నాతో అనుండా నిరంతరము నన్ను నడిపించెను, నిరంతరము నన్ను నడిపించెను. అలా వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాక్షిగా అరుణ జయం శాంతి జలములచ నడిపించను. అరుణ జయం శాంతి జలము జంట నడిపించను. అనిశము నాదము తృప్తిపరచు, అనిశము ప్రాణము తృప్తిపరచు. మరణలోయలో నన్ను కాపాడును. యేసు చాలును, హల్లెలూయా యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో